ముందుగా మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి. బుద్ధుడి గురించి అందరికీ తెలుసు ఎందుకంటే ఆ బుద్ధుడు అందించిన ధ్యానం ద్వారానే మనందరం ఇక్కడ కూర్చున్నాం. బుద్ధుణ్ణి ఒకళ్ళు అడిగారట, ధ్యానం అంటూ తిరిగారు, ఏం సంపాదించావు నాయనా అని. అప్పుడు బుద్ధుడు చెప్పాడట, ఆ ప్రశ్న రాగానే మనం ఏమనుకుంటాం, ఏం సంపాదించాడండి, అన్ని వదిలేసుకున్నాడు కదా, పెళ్ళాన్ని వదిలేశాడు, రాజ్యాన్ని వదిలేశాడు, బిడ్డను వదిలేశాడు, అన్ని వదిలేశాడు, ఇవన్నీ అనుకుంటాం. కానీ బుద్ధుడు చెప్పిన సమాధానం ఏంటి అంటే, నేనేమి సంపాదించుకోలేదు, అన్నీ పోగొట్టుకున్నాను అన్నాడు. నిజమే కదా, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, బిడ్డని పోగొట్టుకున్నాడు, భార్యని పోగొట్టుకున్నాడు అని అనుకుంటాం. కానీ ఆయన చెప్పిన సమాధానం, నాలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని పోగొట్టుకున్నాను అని చెప్పాడు. ఆనాపానాసతి ధ్యానం చేస్తే ఏం పోగొట్టుకుంటాం? మనలో ఉన్న అహంకారాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాం. కష్టాలుంటాయి, కన్నీళ్లుంటాయి, బాధలుంటాయి, రోగాలుంటాయి, కానీ దుఃఖం ఉండదు. నువ్వు దుఃఖపడుతున్నావు అని అంటే నీ జ్ఞానం లేదు అని అర్థం. జ్ఞానం కావాలి అంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు. ఇది మనందరికీ దైనందిన జీవితంలో వాడే వాడుక భాషలో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అందించారు. చూడండి, ఇక్కడ ఇది బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమే చెప్పాడు. మనకు అర్థం కాల, విన్నాం, వదిలేసాం. ఈ చెవిని విన్నాం, ఆ చెవిని వదిలేస్తూ వచ్చాం కొన్ని జన్మలు, కొన్ని వందల జన్మలు. కానీ పత్రిజీ వచ్చిన తర్వాతే శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ ద్వారా ధ్యానం చేసి మనలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని పోగొట్టుకుంటున్నాం, కొంచెం కొంచెం వెళుతుంది అనే ఎరుక కలిగి ఉన్నాం. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ని ఎవరైనా సరే అడిగితే అహంకారం ఉందా అంటే, ఒకప్పుడు చాలా ఉండేదండి, ఇప్పుడు కొంచెం తగ్గింది అని చెప్తారు. అజ్ఞానం అంటే అది అంతే చెప్తారు. మొత్తం పోగొట్టుకోలే, మొత్తం పోతే బుద్ధిలం అయిపోతాం. మొత్తం పోలేదు కాబట్టి, మానవులుగా ఉన్నాం కాబట్టి ఆ ఎమోషన్స్ లో ఆగిపోతాం. ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, బాధ కలిగిద్ది, కన్నీళ్ళు వస్తాయి, అన్ని జరుగుతూ ఉన్నాయి. మనుషులుగానే ఉన్నాం. ఇంకా అంటే ఇంకా సాధన పెరగాలి, పెంచుకోవాలి. ఎంత సాధన చేయగలుగుతామో అంత సాధన చేయగలగాలి. ఎప్పుడో నేను పుట్టినప్పుడు చేశాను సాధన, ఇప్పుడు మానేశాను అంటే ఎవరి కోసం చేసావు సాధన? బుద్ధుడి కోసమా? పత్రిజీ కోసమా? సాధన ఎవరి కోసం చేస్తాం? మన కోసమే కదా. ఇప్పుడు భోజనం పెట్టారు, ఎవరు తిన్నారు? మనం తిన్నాం, మన కడుపు నిండింది. అంతేగాని మన నిండి పక్క వాళ్ళకి ఏం కడుపు నిండదు కదా. అలాగే ధ్యానం కూడా మనం చేస్తేనే మనలో ఉన్న అహంకారము, అజ్ఞానము పోతాయి. అవి పోలేదు అని అంటే సాధన ఇంకా చాలట్లేదు అని అర్థం. అరగంట, గంట, 2 గంటలు చేసాను చాలు అనుకుంటే సరిపెట్టుకుంటున్నాం. ఎందుకు సరిపెట్టుకోవాలి? వాళ్ళ కూర చాలా బాగుందబ్బా, చాలా బాగుంది కదా కూర, మళ్ళీ వేసుకున్నామా లేదా? పచ్చడి బాగుంది, ఇంకో ముద్ద ఎక్కువ తిన్నామా లేదా? మరి ధ్యానం బాగుందా లేదా? పత్రిక సింపుల్ గానే చెప్పారు, ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి అని. ఈ 3 కష్టమైన ఏం లేదుగా. ధ్యానం రోజు చేస్తున్నామా, అప్పుడప్పుడు చేస్తున్నామా? రోజు చేస్తున్నాము. ఎంతసేపు చేస్తున్నాం? మొదలెట్టినప్పుడు ఎంతసేపు చేసాం? అరగంట నుంచి 2 గంటలకు వచ్చాం. 2 గంటలకు వచ్చి ఎన్నాళ్ళైంది? ఒక ఏడాది అయింది. మరి ఏడాది ఇంకో గంట పెంచుకోవాలిగా. ఎందుకు పెంచుకోవట్లా? ఆ 2 గంటలకే సరిపెట్టుకుంటున్నాం. చాలే, అమ్మో 2 గంటల ధ్యానం చేస్తున్నాం చాలే అనుకుంటున్నాం. కాబట్టి ఆ దేవుడు కూడా వీళ్ళకి ఇచ్చింది చాలే అనుకుంటాడు. అర్థమైందా? యద్భావ
అన్నీ తెలుసు మనకి, ఆచరణలో పెట్టడం. నీకు బ్రహ్మజ్ఞానం ఎంత తెలిసినా, ఎన్ని గ్రంథాలు నువ్వు చదివినా ఆచరణ లేనప్పుడు నీకు వచ్చేది శూన్యమే. నీకు ఇంతే తెలిసింది, ఏ తెలిసింది. పత్రికారు ఏం చెప్పారు? ఏ తెలిస్తే ఏ చెప్పుకున్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు మేము ప్రౌఢ మాస్టర్ అయిపోయామని మైకులు పట్టుకొని ఓ అదరగొట్టేస్తారు. కానీ పత్రికారు చెప్పిన దానిలో అర్థం ఏంటంటే, నీకు ఏ అర్థమైంది కాబట్టి, పక్కవాడికి ఏ తెలియదు కాబట్టి నువ్వు ఏ చెబితే బి నేర్చుకునే అర్హత పొందుతావు. నువ్వు ఇంకా బి కూడా నేర్చుకోవాలా, జెడ్ దాకా నేర్చుకోవాలని చెప్తే, ఆహా నాకు ఏ వచ్చింది ఏ చెప్తున్నా నేను ప్రౌఢ మాస్టర్ అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి జన్మ సమాప్తం. అక్కడే ఆగిపోతున్నాం మనం. మేల్కొనండి, మేల్కొనండి. కనీసం ఈ బుద్ధ పౌర్ణమి నుంచి అయినా మేల్కొనండి, సాధన పెంచండి. ఈ భూమి మీద ఇవాళ ఇంత ఎండలు, ఎలా హైదరాబాద్ లో ఇంత ఎండలు ఎప్పుడైనా చూసామా? ఎందుకు మరి ఇంత ఎండలు? మనలో సరికాని ఆలోచనల ప్రవాహమే ఈ సునామీలు ఇలాంటివన్నీ రావటానికి. ఆలోచనలన్నీ మారాలి. మనమే ఇక్కడికి వచ్చిన మనమే ధ్యానం చేస్తాం, మిగిలిన వాళ్ళు చెయ్యరు. చెయ్యని వాళ్ళ సంఖ్య చాలా ఉంది. వాళ్ళ ఆలోచనలు కూడా పాజిటివ్ గా రావాలి అంటే ఈ భూమి మీద పాజిటివ్ ఎనర్జీని పెంచాలి. అప్పుడే ఈ వాతావరణం సమతుల్యత అన్నది వస్తుంది. దీనివల్ల ఈ రోజు ఇలా ఉంది అంటే తెలిసి చెయ్యలేదు చూడండి, మనదే తప్పు. తెలియని ఎలాగో చేయడు, ఎందుకంటే తెలియదు కాబట్టి. తెలుసు అనుకుంటున్నాగా, మరి ఎందుకు చేయలేకపోతున్నాం మనం? చెయ్యండి, సాధన పెంచండి. ఎక్కడికక్కడ సాధన పెంచండి. ఎంత వీలైతే అంత పెంచండి. నిన్నట్లాగా ఇవాళ కాదు, ఇవాళలాగా రేపు కాదు. నిన్నటి మించి ఈ రోజు ఉందాం, ఈ రోజుని మించి రేపు ఉందాం. సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి ధ్యానాన్ని పత్రికారు శ్వాస మీద ధ్యాస ద్వారా మనకి అందించారు. బుద్ధుడేమో రాజ్యాన్ని వదిలేశాడు, పత్రిజీ ఏమో ఉద్యోగాన్ని వదిలేశాడు. ఉద్యోగాన్ని వదిలేసి భార్య పిల్లల్ని పక్కన పెట్టి మనందరి కోసం ధ్యానం నేర్పటానికి నేర్పాడు. ఇల్లిల్లు తిరిగి ధ్యానం నేర్పాడు. అన్ని వదిలేసుకొని ధ్యానం నేర్పితే మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? ఏం వదిలేసాం? ఏమైనా వదిలేసామా? అస్సలు వదలట్లే, ఇంకా పెంచుకుంటున్నాం, పోగేసుకుంటున్నాం. అజ్ఞానమో అహంకారం పోగొట్టుకోవాలని వచ్చి అవి పోగేసుకుంటున్నాం. మనం ఎంత ఇంకా అమాయకత్వం అనాలో మూర్ఖత్వం అనాలో అర్థం కావట్లా. పత్రికారు ఏ రోజు ఆయన కోసం ఏది చేసుకోలేదు, నిస్వార్థమైన సేవ అందించాడు. సేవ ఎవరు చేశారయ్యా అని అంటే, నాకు తెలిసి నా జీవితంలో అన్నీ వదిలేసి మనందరి కోసం ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవ ఎవరు చేశారంటే పత్రిజీ మాత్రమే. ధ్యానం చేస్తే నిన్న మొన్న అటుమొన్న నెల ఏడాది క్రితమో మనం ఆవేశంతో అన్న మాటలో తప్పు ఒప్పు మంచి చెడు ఇంకొకళ్ళు చెప్పకుండా మనకే అర్థమవుతాయి. అందుకు ధ్యానం చెయ్యాలి. మన తప్పు మనకు తెలిస్తే సరిదిద్దుకోగలుగుతాము. అదే ఎదుటి వాళ్ళు వచ్చి నువ్వు చేసే తప్పు అని చెప్తే ఎవరైనా వింటామా? ఎవ్వరం వినం. మన అంతరంగం పని చేసినప్పుడు మాత్రమే మన లోటుపాటును మనం గమనించుకొని దానిలో నుంచి మనం బయటపడగలుగుతాం. అంటే ధ్యానం చెయ్యాలి, మన కోసం మనం ధ్యానం చేసుకోవాలి, ప్రపంచం కోసం కాదు. వ్యక్తిగా మనం మారితేనే, అలా అందరూ మారితే వ్యవస్థ ఆటోమేటిక్ గా మారిపోయినట్టే. వ్యక్తి మార్పే వ్యవస్థ మార్పు. ముందు మనం మారాలి. మనం మారటానికే ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఈ ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేయటంలో వాళ్ళు నేర్చుకుంటున్నారు, రావటంలో మనం నేర్చుకుంటున్నాం, వినటంలో నేర్చుకుంటున్నాం, చెప్పటంలో నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకోవటానికే ఈ భూమి మీద ఎన్నో కొన్ని లక్షల కోట్ల సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి మనకి. కానీ ఏమి నేర్చుకున్నాం? అది గమనించుకోగలిగితే మనం ఆధ్యాత్మిక పరంగా ఆత్మపరంగా మనం ఎదుగుతాము. ఆత్మపరంగా ఎదగటానికే ఈ భూమి మీద ఇంత అద్భుతమైన దేహాన్ని తీసుకొని వచ్చాము. అసలు నేను చెప్పాలనుకున్న టాపిక్ అన్నదానం. అన్నదానం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టం కన్నా కూడా నా గురువుకి చాలా ఇష్టం.
అన్నదానం. ఎందుకు అని అంటే అన్నశాంతి జరిగితేనే భూమాత శాంతి పొందుతుంది. భూమాత శాంతి పొందితేనే సకాలంలో వర్షాలు పడి పంటలు పండి పశు సంపద పెరిగి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు. అట్లాంటి అన్నశాంతి జరగాలి ఎక్కడైనా సరే. ఇలా అన్నశాంతి జరగాలి అంటే మనం చెప్పుకునే మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. జిల్లెలమూడి అమ్మ, డొక్కా సీతమ్మ గారు, కాశిరెడ్డి నాయన, పాకలపాటి గురువు గారు, ఇలా ఎంతో మంది మహాత్ములు ఈ భూమి మీద అన్నదానం చేశారు. ఆయా కాలాల్లో ఆ మహాత్ములు ఆ ప్రాంతానికి పరిమితమై అన్నదానం చేశారు. కానీ మన పత్రిజీ ఈ రోజున ఆ పేరుతోటి, పత్రిజీ పేరుతోటి, పిరమిడ్ పేరుతోటి కొన్ని ఒకే రోజు కొన్ని వందల ప్రాంతాల్లో వేల మంది, లక్షల మందికి అన్నదానం చేస్తున్నారు. ఇవాళ బుద్ధ పౌర్ణమి ఉత్సవం ఇక్కడ జరుగుతుంది, ఎన్ని చోట్ల జరుగుతుందో. మరి అన్ని చోట్ల అన్నదానాలు జరుగుతున్నాయి కదా. ర్యాలీల పేరుతో అన్నదానాలు జరుగుతున్నాయి, పిరమిడ్ ప్రారంభోత్సవాల పేరుతో అన్నదానాలు జరుగుతున్నాయి, ధ్యానం క్లాసులతో అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి. మనం ఏ క్లాసు పెట్టుకున్నా అన్నదానం ఉంటది. అన్నం తినడం కోసమే క్లాసులు పెట్టుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకైతే ఒక్కోసారి. అలా ఎందుకు అని అండి, ఇంతమందికి అన్నదానం అక్కడ జరుగుతుంది, తినేవాళ్ళు తింటున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. ఆ ఇవ్వటంలో, ఆ ఇచ్చే వాళ్ళల్లో ఎన్ని కర్మలు అక్కడ దగ్ధమవుతున్నాయి. అన్నదానానికి ఇవాళ మనం ఒక 10 రూపాయలు మన వంతుగా మనం ఒక 10 రూపాయలు అక్కడ ఇచ్చాము అంటే మన కర్మ ఎంత దగ్ధమవుతుంది అంటే, ఎంతో మంది కర్మలు దగ్ధం అవ్వటానికి ఒక రూపుని, ఒక అవకాశాన్ని పత్రిజీ మనకు కల్పించారు. ఇవాళ నిజంగా భూమి ఇలా ఉంది అంటే కారణం పిఎస్ఎస్ఎం అనుకుంటాను. లేకపోతే ఈ పిఎస్ఎస్ఎం అనేది పిరమిడ్ పత్రిసార్ అనేవాళ్ళు లేకపోతే భూమి ఇంకా ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయం అనిపిస్తుంది. ఇవాళ కొన్ని లక్షల మందికి అన్నదానం జరుగుతూ ఉంది భూమి మీద. ఆ అన్నశాంతి ద్వారా ఈ భూమి మీద ఎన్నో ప్రాంతాల్లో మరి కరువు కాటకాలు లేకుండా చక్కగా అందరూ ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఒక మెతుకు కూడా వృధా చేయకూడదు. మనకేంటి కూర తీయగా ఉంది, పుల్లగా ఉంది, చేదుగా ఉంది, కారంగా ఉంది, ఉప్పుగా ఉందని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసేస్తాం. కానీ ఆ కూరగాయ పండించడానికి కానీ, ఆ బియ్యం పండించడానికి కానీ ఆ రైతన్నలు కొన్ని నెలల పాటు కష్టపడితే కానీ ఆ బియ్యం మన ప్లేట్లోకి రాల. మరి ఆ రైతన్నలు పడే కష్టం, ఆ కూరగాయలు పండించడానికి ఆ రైతన్నలు పడే కష్టం, మనలో ఒక అవేర్నెస్ లేకపోవటం వల్ల, ఒక ఎరుక లేకపోవటం వల్ల, ఎంత తినాలో నీకు అర్థం కాకపోవటం వల్ల ఆ డస్ట్బిన్లు నిండిపోతుంది. ఒక పిరమిడ్ మాస్టర్లు వృధా చెయ్యట్లా నాకు తెలిసి ఫుడ్ 99%. చాలా పెళ్లిళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చూస్తూ ఉంటే తినేది తక్కువ, డస్ట్బిన్లోకి వెళ్ళేది ఎక్కువగా అనిపిస్తుంది. అన్న శాంతి కోసం మహాత్ములు అన్నదానాలు చేస్తూ ఉంటే ఇవాళ డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళకు ఉన్న తాహతను చూపించుకోవటం కోసం 100 రకాలు పెట్టేసి ఆ డస్ట్బిన్ 3 అంతులు డస్ట్బిన్ నిండిపోతుంటే అన్నశాపం తగులుతాంది అని చెప్పి ఈ మధ్య చాగంటి గారి ప్రవచనంలో విన్నా నేను. అన్నశాపం తగులుతాంది, అందుకే ఈ పెళ్లిళ్ళు పెటాకులు అవుతున్నాయి ఈ మధ్య అని. వాళ్ళ పేరు మీదే కదా అన్నదానం జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం. ఆ తల్లిదండ్రులు కష్టపడి పెడుతున్నారు, అప్పులు తెచ్చో ఏమో. మనం ఏం చేస్తున్నాం, ఆ ఎరుక లేకపోవటం వల్ల డస్ట్బిన్ నింపేస్తున్నాం, అప్పుడు పదార్థాలు వృధా అయిపోతున్నాయి. దానివల్ల అన్నశాపం తగులుతాంది అని ఆయన చెప్పారు. సరే, అది అన్నదానం చేయటం వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే తెలిస్తేనే కదా చేయగలిగేది, లేకపోతే చేయలేం కదా ఎవరిని కూడా. ఒకసారి పాకలపాటి గురువు గారు ఒక్కొక్కరిది చెప్పుకుంటూ పోతే నిజంగా ఎంత అద్భుతమైన మాస్టర్స్. డొక్కా సీతమ్మ గారు కానీ, డొక్కా సీతమ్మ గారు అయితే కలిగిన ఇంట్లో పుట్టారట, అత్తవారింటికి వచ్చింది, అక్కడ లోటు లేకుండా అన్నదానం జరుగుతూ ఉందంట. తింటా ఉంటే కొండలైన కరిగిపోతూ ఉంటాయి కదా, అలా 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 చివరికి తెల్లవారితే పెట్టడానికి ఏమీ లేని స్థితికి వచ్చేసారు ఆవిడ భర్త అడిగారట, రేపొద్దున తినటానికి నీకే లేదు, ఎవరైనా వస్తే ఏం పెడతావు అని అడిగారట భర్త. ఆవిడ ఒక మాట చెప్పారట, నేను ఇన్నాళ్ళు జనానికి పెట్టానని మీరు అనుకుంటున్నారేమో,
నేను శ్రీమన్నారాయణుడికి పెట్టాను, పెట్టే చెయ్యిని శ్రీమన్నారాయణుడు వదలడు అని చెప్పిందట. చూడండి, తినే వాళ్ళల్లో ఆవిడ శ్రీమన్నారాయణుని చూసింది, ఆకలితో ఉన్న వాళ్ళలో ఆ భగవంతుడిని చూసింది కాబట్టే ఆ చివరి దశకు వచ్చిన ఆవిడ ఆ మాట అనగలిగింది. తెల్లవారి ఆ భర్త లేచి పొలానికి వెళ్ళాడట దున్నుదాం అనేసి. ఆ దున్నేటప్పుడు లంక బిందెలు దొరికినాయట. ఇది డొక్కా సీతమ్మ గారి గురించి మనం చెప్పుకోవాలంటే గొప్పగా అదొక ఎప్పుడు నాకు మెమరీ అన్నమాట. మరి మనం ఏం చూస్తున్నాం? తినే వాళ్ళలో ఎవరిని చూడాలి? ఇక్కడ శ్రీమన్నారాయణ చూసాను. నేనైతే పత్రిజీని చూస్తా, నేనైతే పత్రిజీనే చూస్తా. ఎందుకంటే నాకు 2007లో బుద్ధ పౌర్ణమి రోజున ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పిరమిడ్ వ్యాలీలో ధ్యానం చేస్తుంటే ఒక 3000 మంది కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాం. కళ్ళు ముయ్యగానే ఈ 3000 మంది పత్రిజీల్లా కనపడుతున్నారు. నిజంగా ఉన్న పత్రిజీ కొంచెం షేడ్ వేరుగా కనపడుతున్నారు. అదేంటి అందరూ పత్రిజీలా కనపడుతున్నారు ఏంటి? కూర్చుని వేరే వాళ్ళు కదా, కళ్ళిద్దరు చూసా మామూలుగానే ఉన్నారు. అంటే అందరిలో నేనే ఉన్నాను, అందరిలో నన్నే చూడు అని నాకు ఒక ఎక్స్పీరియన్స్ చూపించారు ఆ రోజున. ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను ఎక్కడైనా అన్నదానం చేసినా, ఎక్కడికైనా ఇచ్చినా అంటే అది నేను పత్రిజీకి ఇచ్చానని అనుకుంటా. అందరిలో నేను పత్రిజీనే చూస్తాను. నాకు నాకు ఇలా ఎందుకు కనిపించారు అనుకున్న సమయంలో ఈ డొక్కా సీతమ్మ గారు బుక్ ఇలా చదవటం వల్ల నేను ఇలా అర్థం చేసుకున్నా. దాని ఎందుకు ఎంత అర్థం ఉందో గాని. అన్నదానం చేయటం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటి అంటే, పాకలపాటి గురువుగారి ఆశ్రమంలో లైవ్ గా జరిగిన ఎక్స్పీరియన్స్. కరువు కాటకాలు విలయతాండవం చేస్తున్నాయట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలం, ఇన్ని పంటలు లేవు, ఏమి లేవు, ఆకలితో అలమటించిపోతున్నారు జనం. అప్పుడు ఆ గవర్నమెంట్ రేషన్ షాపులు అప్పుడు వచ్చినాయి. ఉన్న పదార్థాలు అందరికీ సమంగా పంచాలి కాబట్టి ఇంటికి ఇన్ని కేజీలు బియ్యము, ఇన్ని కేజీలు పప్పు అని రేషన్ షాపులు అప్పుడు మొదలయ్యాయి. అప్పుడు ఆ ఇంగ్లీష్ గవర్నమెంట్ దండోరా వేయించిందట. ఏమని? ఎవరు పెళ్లిళ్ళు చేయొద్దు, ఫంక్షన్లకు పిలవద్దు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు చేసుకుంటే రేషన్ అంతా వాళ్ళు కొనేస్తే మిగిలిన వాళ్ళందరూ జనాభా ఏమైపోతారు. అందుకని చెప్పి ఎవరు ఫంక్షన్లు చెయ్యొద్దు అని దండోరా వేయించిందంట. అది బాహ్య స్థితిలో గవర్నమెంట్ చేసిన పని. మరి పాకలపాటి గురువు గారు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు కాబట్టి, ఆయనకి సత్యమేంటో తెలుసు కాబట్టి ఆయన ఇంకొక దండోరా వేయించారట. ఏమని? ఫలానా రోజు నుంచి ఫలానా రోజు వరకు అన్నదానం జరుగుతూ ఉంటుంది, అందరూ వచ్చి భోంచేసి వెళ్ళండి అని. గవర్నమెంట్ ఆజ్ఞని ధిక్కరించి ఎందుకు ఈ పని చేస్తున్నారు అనుకొని, అయినా రేషన్ అంతా మన దగ్గర ఉంది కదా, ఆయన ఎలా చేస్తాడు, చేయలేడు అనుకొని వీళ్ళు అధికారులు అనుకున్నారట. అయినా ఎక్కడి నుంచి వస్తాయో చూద్దాం, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు, ఎవరిస్తారు, రేషన్ అంతా మన దగ్గర ఉంది అనుకొని నిఘా వేశారట. అనుకున్న రోజు రానే వచ్చింది. చక్కగా వండేవాళ్ళు వండుతున్నారు. లారీలు కొద్ది పప్పు, లారీలు కొద్ది బియ్యము, నూనె, ఏమేమి కావాలో అన్ని లారీలతో వస్తా ఉన్నాయట. వండేవాళ్ళు వండుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. అలా కొన్ని రోజులండి, దాదాపు 3 నెలల పాటు నిత్యం కొన్ని 100 మందికి అక్కడ అన్నదానం జరిగిందట. అన్ని 100 మందికి అన్నదానం చేయటం వల్ల ఆ భూమాత శాంతి పొంది తర్వాత కాలంలో వర్షాలు పడి పంటలు పండి పశు సంపద పెరిగి చాలా గ్రామాలు, కొన్ని 100 గ్రామాలు, 1000 జనం కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఆనందంగా జీవించారట. ఈ సకాలంలో వర్షాలు పడాలి అంటే ఇక్కడ శాంతి జరిగింది. మామూలు శాంతి కాదు, అన్న శాంతి జరిగింది అక్కడ. చివరికి అధికారులు మా వల్ల కాదు అని చెప్పి లెటర్ రాసి ఇచ్చి భోంచేసి వెళ్ళారట. ఆ అధికారులు అడిగారట, ఈయనకి ఎలా వచ్చింది అసలు ఇంత అంటే, ఆయన జన్మతా సంపాదించుకున్నటువంటి ఆ శక్తిని అంతటినీ కూడా ఆ అన్నదానానికి ధారపోయటం జరిగింది. అందుకే ఇప్పటికీ కూడా మీరు వెళ్ళండి మన్యసీమ పాకలపాటి గురువు గారి ఆశ్రమానికి, ఏ సమయంలో వెళ్ళినా, ఎంతమంది వెళ్ళినా లేదు అనకుండా భోజనం ఉంటుంది అక్కడ.
ఏ సమయంలో వెళ్ళినా. ఇది పాకలపాటి గురువు గారి పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమయ్యింది. ఓ ఏ సమయంలో వెళ్ళినా పెడతారు, మహాత్ములు కదా, ఉంటారు, చేస్తారు వాళ్ళు. మనకు తెలియని ఒక అతీంద్ర శక్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి అనేది ఆ రోజుల్లో నేను నమ్మాను. అయితే ఒకసారి 2011లో నేను వైజాగ్ ధ్యానమా చక్రానికి వెళ్ళినప్పుడు మన్యసీమ వెళ్ళా. ఎప్పుడు వెళ్ళినా అన్నం ఉంటుందన్నారు కదా, ఎంతమంది వెళ్ళినా అన్నం ఉంటుందని విన్నాను కదా అనుకొని 3 ఒక 20 మందిని తీసుకొని వెళ్ళా. నేను 3 అయింది మేము వెళ్ళేసరికి. చూడండి, వెళ్ళి తర్వాత అక్కడ ఒక ఆవిడ ఉంటే, అమ్మ మేము ఇంతమంది వచ్చాం, 20 మంది వచ్చాం భోజనం అంటే, ఆవిడ కిచెన్లోకి వెళ్ళింది. ఆవిడ ఎందుకు మళ్ళీ నేను వెళ్ళాను అనమాట. గిన్నెలో మూత తీసి చూస్తే 2కి సరిపోయి అన్నమే ఉంది. లేదమ్మా అంది. నేను చూసా, ఆవిడ అబద్ధం చెప్పలా. ఆ కిచెన్ నుంచి బయటకు వచ్చి ఆ మెట్టుంటే అక్కడ కూర్చొని, ఏం బాబా నువ్వు ఉన్నప్పుడే జరిగేదా ఇది, నువ్వు లేకపోతే జరిగేది కాదా, అయినా నేను కూడా తప్పు చేశానులే, వేళగాని వేళ వచ్చాను కదా, ఇంతమంది వస్తుందామని ఒక మాట ముందు చెప్తే బాగుండేదేమో అని అనుకున్నా. ఈ అనుకోవటానికి ఒక 2 నిమిషాలు టైం పట్టింది అంతే. నేను అలా కూర్చుంటే ఆవిడ నా వెనకమా నుంచి భుజం మీద చెయ్యేసి, అమ్మ రెండమ్మ భోంచేతులు గాని అంది. నేను 20 మందికి సమాధానం చెప్పుకోవాలి కదా, అక్కడ ఏదో ఉంటుందని చెప్పి నేను చాలా గొప్పగా చెప్పి తీసుకెళ్ళాను 20 మందిని. వీళ్ళకి అన్నం పెట్టకపోతే ఆవిడ కొనుక్కుందామని వేరే లేవు, అక్కడ ఫెసిలిటీస్ లేవు. ఇంకా గబగబా ఆవిడ పిలవగానే వెళ్ళాం, 20 మంది తిన్నామండి. తిన్నాక మళ్ళీ ఆవిడ గిన్నెలు సర్దేసుకొని లోపలికి వెళ్ళింది. నేను ఆవిడ ఎందుకు మళ్ళీ వెళ్ళి చూస్తే, గిన్నె తీసి చూస్తే మళ్ళీ 2కి సరిపోయే అన్నం ఉంది ఆ గిన్నెలో. వండిన ఆనవాళ్ళు కూడా లేదు, టైం లేదు అక్కడ. అంటే ఒక యోగులు ఒక మహా సంకల్పంతో వాళ్ళు ఒక సంకల్పం చేస్తే, ఒక ఆలోచన చేస్తే, వాళ్ళు ఉన్నప్పుడే కాదు, వాళ్ళు తర్వాత కూడా కొన్ని తరాల వరకు కూడా ఆ ఎనర్జీ పనిచేసిద్ది. అంటే ఆ సంకల్పానికి, ఆ ఆలోచనకి అంత శక్తి ఉంది. ఆ ఆలోచన ఉన్నతమైనప్పుడు, 10 మందికి ఉపయోగపడేటప్పుడు అది ఎప్పటికి ఎవరికైనా సాకారం అవుతుంది. ఇది మనం నేర్చుకోవాల్సింది. మన ఆలోచన ఉన్నతమైనప్పుడు, ఆ ఆలోచన 10 మందికి ఉపయోగపడేదైనప్పుడు, మన ఆలోచన కూడా, మన సంకల్పం కూడా అలా సిద్ధిస్తుంది. ఆ సంకల్పంలో నిస్వార్థం ఉండాలి. ఆ సంకల్పం 10 మంది మేలు కోసమై ఉండాలి. అలాంటి సంకల్పం నువ్వు చేస్తే నీది జరుగుతుంది. మరి అది చెయ్యాలి అంటే ఒక శక్తి కావాలి. శక్తి కావాలి అంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తే ఏంటంటే అలా మహాత్ముల్లాగా 10 మందికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ఒక సంకల్పాన్ని మనం చేయగలుగుతాము. ఎప్పుడు మన ఇల్లు, మన పిల్లలు, మన మొగుడు, మన ఇల్లు వరకే కాదు. రుణానుబంధంతో కుటుంబంగా వచ్చాం, రుణం తీరిపోతే ఎవరికి ఎవరో తెలియదు. రుణం ఉన్నంత వరకే ఈ బంధాలు. కానీ మనం ఈ దేహం కాకపోతే ఇంకో దేహం, ఆ దేహం కాకపోతే ఇంకో దేహం, అలా ఎన్ని దేహాలతోనైనా మనం నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళం. నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలి కదా. ఏం నేర్చుకున్నాం? ధ్యానంలోకి రాకముందు ధ్యానం తెలియదు, ధ్యానంలోకి వచ్చాక ధ్యానం చేస్తున్నాం. ఇదే మార్పు. ఈ ధ్యానం ద్వారా నువ్వు ఏం మారావు, ఎంత మారావు? ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాల్సిందే. అందుకు సాధన ఎక్కువ కావాలి. సో ఒక మహా సంకల్పానికి కూడా శక్తి కావాలి అంటే ధ్యానమే కావాలి. ఇలా ఈ అన్నదాన కార్యక్రమాలు మరి ఎంతో మంది మహాత్ములు, ఇప్పుడు కాశిరెడ్డి నాయన కూడా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, ఎక్కడో జరుగుతుంది. జిల్లెలమూడి అమ్మ ఆవిడ ఆశ్రమంలోనూ నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇలా మహాత్ములందరూ ఈ భూమి మీద ఈ అన్నశాంతి చేసే, ఈ భూమిని కాపాడుతూ ఉండే కొంతమంది అయితే, కొంతమంది ఏ బంధాలు లేకుండా, ఏ రుచులు లేకుండా, ఎండా వాన కాలాలకి అతీతంగా, శరీరానికి అతీతంగా గంటలు గంటలు, రోజులు రోజులు, నెలలు నెలలు, సంవత్సరాలు సంవత్సరాలు నిరాహారంగా ఈ భూమిని కాపాడటం కోసం జన్మ తీసుకొని సాధన చేస్తున్న యోగులు ఎంతో మంది ఉన్నారు ఈ భూమి మీద. 30,000 మంది నిరాహార యోగుల ధ్యాన శక్తే ఈ భూమిని కాపాడుతుంది అని పత్రిజీ ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. మరి వాళ్ళందరితో పోలిస్తే మనం చేసే సాధన ఎంత?
ఒక్క క్షణం మనకి మనంగా కళ్ళు మూసుకొని ఆలోచిద్దాం. ఈ భూమిని కాపాడటం కోసం మనం ఏం చేయగలుగుతున్నాం, ఏం చేయగలము, ఏం చేస్తున్నాం. ఇంత జ్ఞానాన్ని ఇచ్చారే, ఇది పుల్లగా ఉందని నోటికి రుచి ఇచ్చారే, చీరలు ఈ చీర బాలేదు, ఆ చీరని రంగుల రంగుల చీరలు ధరిస్తున్నామే. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అమ్మ, భర్త, పిల్లలంటూ బంధాల మాధుర్యాన్ని చూసామే. మరి ఈ అన్నిటికీ రావటానికి మనం ఈ భూమి మీద ఎన్ని జన్మలు తీసుకొని ఉన్నాం? రాయి రప్పగా ఉన్నామే. రాయి రప్పగా ఉన్నప్పుడు ఎంతమంది మనల్ని మొక్కారు మనకి? ఆ గుళ్ళ దేవుడికి ఆ దేవుడు ఎవరు? ఒక రాయే కదా. ఆ రాయిలో భగవంతుని చూసే సంస్కారం మనది. ఆ రాయిగా ఉన్నాం మనం, ఒక రాయిగా ఉన్నాం. మరి అప్పుడు ఎంతమందితో మొక్కులు మొక్కించుకున్నాం మనం, దండాలు పెట్టించుకున్నాం మనం ఆ జన్మలో. ఆ తర్వాత మొక్కలుగా, వృక్షాలుగా జన్మ తీసుకున్నాం. వేప చెట్టుకి, రావి చెట్టుకి రెండింటికి కలిపి ప్రదక్షిణాలు చేసి మొక్కులు మొక్కలేదా, మొక్కించుకోలేదా? ఆ జన్మలోనూ మనం మొక్కలు దండాలు పెట్టించుకున్నాం కదా. ఆ తర్వాత పశుపక్షాదులుగా వచ్చాం. తులసమ్మకి మొక్కాం, పక్షులు, పాముకి మొక్కుతున్నాం, నందీశ్వరుడికి మొక్కుతున్నాం, గోమాతకి మొక్కుతున్నాం. ఆ జన్మలోనూ మనం అందరితోనూ పూజింపబడ్డాం మనం. మరి మానవుడిగా వచ్చాక కూడా మరి ఆ స్థితి రావాలి కదా. ఆ స్థితికి మనం ఎదగాలి కదా. 10 మందితో మనం మొక్కించుకోవాలి కదా. 10 మందికి మనం ఆదర్శంగా నిలవాలి కదా. అన్ని జన్మల్లోనే ఆదర్శంగా నిలిచిన మనం ఈ మానవ జన్మలోకి వచ్చాక ఇంకా ఆదర్శంగా నిలవాలి అంటే, మనలో ఉన్న ఈ అహంకారం, అజ్ఞానం పోగొట్టుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం ధ్యానమే. ఆ ధ్యానాన్ని ఎక్కువ చేద్దాం. ఆ ధ్యానానికి ఇలా గ్రూప్ గా ఉపయోగిద్దాం. ఆ ధ్యానానికి పిరమిడ్ని ఉపయోగించుకుందాం. పిరమిడ్ పవర్ ఎన్ని ప్రయోగాలు చేశారు, ఎంతమంది సైంటిస్టులు ఎన్ని వేల సంవత్సరాల నుంచి ప్రయోగాలు చేస్తున్నారు ఈ పిరమిడ్ల మీద. చివరికి చెప్పింది ఏంటి అంటే, ఆ యాంగిల్ ద్వారానే ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అక్కడ ధ్యానం చేయటం వల్ల త్వరగా ఆలోచన రహిత స్థితికి వెళ్తున్నాం అని సైంటిస్టులు ఇచ్చిన రిపోర్ట్ అది. ఆ తర్వాత పత్రిజీ స్వయంగా ఎక్స్పెరిమెంట్లు చేసి పిరమిడ్ సొసైటీని స్థాపించారు. పిరమిడ్లు కట్టుకున్నాం కానీ ధ్యానం చెయ్యట్లా. ఎందుకు కట్టుకున్నాం? 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు ఖర్చు పెట్టి పిరమిడ్లు కట్టుకున్నాం. ఇంట్లో కూర్చుంటున్నాం అండి, పిరమిడ్కి వెళ్ళట్లేదు అంటారు. పైన పిరమిడ్ ఉంటుంది, కిందలో ఉంటుంది, పైకి కూడా వెళ్ళట్లేదు. 20 మెట్లు ఎక్కడానికి ఆపసోపాలు పడతారు. 20 మెట్లు కూడా ఎక్కలేదు. నువ్వు ప్రపంచానికి ఏం ఉపయోగపడతావు? 10 అడుగులు ఎగిరే నువ్వు, నీ కోసం నువ్వు ఎదగటం కోసం, ప్రపంచం కోసం కాదు, నువ్వు ఎదగటం కోసం 4 అడుగులు వేయలేవు, 4 మాటలు చెప్పలేవు, 4 రూపాయలు దానం చేయలేవు. కానీ పత్రిజీ అవ్వచ్చు, ఇంకో గురువు అవ్వచ్చు, ఇంకో దేవుడు అవ్వచ్చు, ఏమైనా సరే అందరూ మనకే ఇవ్వాలి. ఎందుకు ఇస్తారు? నువ్వేమి ఇచ్చావు ఈ భూమాతకి? ఎన్ని వేల జన్మలు తీసుకొని ఈ భూమాతకి నువ్వేం చేశావు? ఏమీ చేయలే. మరి నీకెందుకు చెయ్యాలి? ఒక్క క్షణం ఎవరికి వాళ్ళు కళ్ళు మూసుకొని, నా ద్వారా ఈ భూమి మీద ఎంత మంచి జరగాలో అంత జరగటానికి నేను సిద్ధం అని మీ భావనా క్షేత్రంలో మీరు నిస్వార్థంగా అనుకున్న క్షణాన మీ బాహ్య ప్రపంచంలో, భౌతిక జీవితంలో పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా వస్తాయి. ఆ ఒక్క సంకల్పం కూడా చేయలేకపోతున్నాం మనం. అమ్మో 100 రూపాయలు ఇవ్వలేమో, 1000 రూపాయలు ఇవ్వలేమో, అక్కడికి పోతే ఇంకేమైనా చెయ్యాలేమో. ఎక్కడికక్కడ లక్ష్మణ రేఖలాగా మన ఆత్మ ఎదుగుదలకి మనమే బౌండరీ రేఖ గీసేసుకుంటున్నాం. అందుకే మనం ఎదగలేకపోతున్నామేమో అనిపిస్తుంది. ర్యాలీలకి రండి ఎండ, ఇంట్లో ఒప్పుకోరు. ఎందుకంటే నా ఇంట్లోకి వచ్చి నేను అడగను కదా, రాకపోతే రాలేదని అడుగుతాను తప్ప మేళలోకి వచ్చి నేను అడగలేను కదా. అందుకని మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నేను వాళ్ళ మీద వేసేస్తారు. ఎవరు రాటల్లా. పోనీ ఇళ్ళ దగ్గర ధ్యానాలను పెట్టండి అమ్మండి, ఎవరు రాటల్లా. ఇదే డైలాగ్. రారు. మనం పిలవగానే ఎవరు వస్తారు? ఎవరు రారు. కానీ ప్రయత్నం ఆపకూడదు. ప్రయత్నం అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సాలె పురుగు ఉంటుంది, మన పండగలు వస్తే అన్ని దులిపేస్తాం. ఆ చిన్న సాలె పురుగు
ఒక పెసరబద్ద అంత ఉంటుంది. ఆ చిన్న సాలెపురుగు తన గూడు తాను కట్టుకోవటానికి కొన్ని వందల వేల సార్లు ప్రయత్నం చేసి తన గూడు తాను కట్టుకుంటది. మనము మన ఆత్మ ఎదుగుదల కోసం మనం ఏం చేస్తున్నాం? అది మనం ప్రశ్నించుకోవాల్సిందే. తూకం వేస్తే పెసరబద్ద అంతా గ్రాముల్లో కూడా అరగ్రాము కూడా ఉండదు. నాకు తెలిసేది ఆ సాలెపురుగు అరగ్రాము కూడా ఉండదు. 1 గ్రాము అనుకుందాం పోనీ. 1 గ్రాము ఉన్నటువంటి సాలెపురుగులోనే తన గూడు తాను నిర్మించుకోవటానికి అంత పట్టుదల ఉంది, అంత కృషి ఉంది, అంత సహనం ఉంది. మరి 60-70 కేజీలు ఉన్న మనకి ఎంత సహనం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, ఎంత కృషి ఉండాలి? మనం చెప్తాం కృషి ఉంటే మనుషులు తెలుసు, కానీ ఆ కృషి చెయ్యం, ఆ పట్టుదల లేదు, ఆ సహనం లేదు. కానీ అన్నీ మనకు కావాలి, అక్కడే పడిపోతున్నాం మనం. అందుకని జీవితం అన్నాక మంచి చెడు కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయండి. మానవ జీవితం అంటేనే అది. కష్టం వచ్చిందని ఆగిపోతే మన ఎదుగుదల ఆగిపోతుంది. భూమి మీద ఎవరికి లేవండి కష్టాలు? ఎంతమందికి ధ్యానాన్ని అందించారే పత్రిజీ కష్టాలు లేవా? సిటీలో ఉండి క్లాస్ చెప్పడానికి వస్తే ఎక్కడ భోంచేసేవారు కాదు, ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇంటికి వెళ్ళి మేడం ఉందమ్మా ఇంట్లో, ఇంటికి వెళ్ళకపోతే మేడం నన్ను తిడుతుంది అనేసి. అలా ఎవరికి తగ్గ వాళ్ళకు ఉన్నాయి. కానీ మనం నేర్చుకోవాల్సింది, ఆచరించాల్సింది, నేర్చుకున్నది ఆచరించుదాం. ఆచరణ లేని జ్ఞానం శూన్యం. తెలిసి అని చెప్పుకోవటానికే తప్ప వ్యక్తిగా మనకు ఉపయోగం లేదు. మనం ఎదగటానికి ఈ భూమి మీదకి వచ్చాం. నన్ను అంటారు శాకాహార ర్యాలీలు అంటే అలా ఇలా అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు పడిన కష్టాలు, చాలా కష్టాలు పడ్డాం. మొహం పట్టుకొని చాలా మంది అడిగేవారు, పిల్లలతో ఏం ర్యాలీలు, 10 మందితో ఏం ర్యాలీలు అని సాగదీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు చెయ్యాలనిపిస్తాను, నేను చేస్తానా, ఇష్టమైతే రా లేకపోతే లేదు అనుకున్నాం. కానీ ఈ రోజున ఆ రోజు ఎందుకు మొదలెట్టామో తెలియదు, కానీ చిన్నపిల్లలతో మొదలెట్టి ఆ బాలవాక్కు బ్రహ్మవాక్కు అని నిజంగా ఇవాళ కొన్ని వందల వేల మెగా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి అని అంటే, ఇవాళ ర్యాలీ అని ఎక్కడైనా ఒక ఫ్లైయర్ చూస్తే ఆనందపడేది నేనే ఫస్ట్. ఆ ర్యాలీకి నేను వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక ర్యాలీ అని ఫోర్స్ చూస్తే ఆనందపడేది నేనే. 2017 చార్మినార్ ర్యాలీ గురించి చెప్తాను. చాలా మంది అంతకుముందు ఒక 20 రోజుల క్రితం ఒక ర్యాలీ చేస్తే బాగా జరిగిందని చెప్పుకుంటుంటే నాకే అప్రయత్నంగా నా నోట్లోంచి ఆ మాట వచ్చింది, ఏం బాగా జరిగింది సార్, చేస్తే గీస్తే చార్మినార్ లాంటి ఏరియాలో చేస్తే గానీ మనం పిల్లల మాస్టర్లు కానీ మాకు చేయాలని ఉంది, కానీ మాకు సపోర్ట్ లేదు అన్నారు. ఏం సపోర్ట్ సార్, పర్మిషన్ తీసుకొని మిగిలిన నేను చూసుకుంటా అన్నా. నా మాట మీద గౌరవంతో పర్మిషన్ తెచ్చారు 3 రోజుల్లో. ఇక తర్వాత చలో చార్మినార్ అనే పదం 2017లో పుట్టింది. వాట్సాప్లో వెళ్ళిపోయినాయి. కొంతమంది ఫోన్ చేశారు, ఏమని, ఏంటి చార్మినార్ ర్యాలీ చేస్తావా, నీకు అసలు భయం ఉందా, కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తారు, చంపేస్తారు అని. ఇంకొకళ్ళు ఫోన్ చేస్తున్నారు, అమ్మో చార్మినార్ ర్యాలీ మేడం మేము వస్తాం, చాలా మంచి పని చేస్తున్నారు మేడం అని. ఇలాంటి ఒక ఫోన్. ఈ ఫోన్ వస్తేమో ఎనర్జీ డౌన్ అయిపోతుంది, పొగిడే ఫోన్ వస్తేనేమో ఎనర్జీ పెరిగిపోతా ఉంది. అలా 10 రోజులు నిజంగా మానసికంగా నేను ఎంత నలిగానో నాకు తెలుసు. చంపేస్తారు అని, చస్తా అన్న, చస్తే చరిత్రకి ఎక్కుతా, చార్మినార్ దగ్గర చస్తే చరిత్రలో నిలిచిపోతాలే అన్న. నువ్వు చస్తే పర్వాలేదు తల్లి, నేను నమ్మి 10 మంది వస్తున్నారు, వాళ్ళకి ఏమైనా అయితే ఏంటి అన్నారు. పర్మిషన్ తీసుకున్నాం, పోలీసులు వస్తారు. నిజంగా భయపడేవాళ్ళు రారు, భయం లేని వాళ్ళే వస్తారు కదా, వాళ్ళతోనే చదువు. ఒకవేళ ఎవరూ రాలేదనుకుందాం, ఒక్కదాన్నే ఆ చార్మినార్ చుట్టూ గిరా 2 గంటలు తిరిగి వస్తా అని డిసైడ్ అయిపోయా. 1200 మంది వచ్చారు ఆ ర్యాలీకి. భయపెట్టారు. ఎంతమందికి పులిహోర పెరుగన్న వండుకొని వెళ్ళి 9ంటికల్ని చార్మినార్ దగ్గర నుంచున్నా. మన వాళ్ళు 10ంటికి ర్యాలీ అంటే 11ంటికి వస్తారు, 9ంటికి ఎవరు వస్తారు? మనకు ఆత్రం ఎక్కువ కదా. మొత్తానికి ఈ సందుల నుంచి ఒకళ్ళు, ఆ సందుల నుంచి ఒకళ్ళు, అలా 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 మొత్తం 1200 మంది వచ్చారు. కానీ లోపల చాలా భయం ఉందన్నమాట. ఎందుకంటే అది చాలా క్రిటికల్ ఏరియా. మన వాళ్ళు బుద్ధుళ్ళు అవలా.
ఏ మనాళ్ళు ఒక మాట అన్నా వాళ్ళు ఒక మాట అన్నా గొడవకి దారి తీసిద్ది. ఈ గొడవ అయితే ఈ అందరిని ఎక్కడ దాయాలి? ఈ జనాలందరినీ వాళ్ళే అది. నాకేమో తెలుగు తప్ప ఇంకో భాష రాదు. కే అన్నా పి అన్నా ఏది అర్థమై సావదు. కానీ నాకు స్లోగన్స్ చెప్పడం అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. కానీ ఆ రోజు నేను స్లోగన్స్ చెప్పకుండా కోడి కనుక తన పిల్లల్ని రెక్కల కింద ఎలా పొదిగి సంరక్షించుకుంటుందో గద్ద నుండి, ఆ రోజు ర్యాలీకి వచ్చిన వాళ్ళందరికీ ఏమీ కాకూడదన్న ఒక ఆలోచనతో ఆ ర్యాలీ చుట్టూ 3-4 రౌండ్లు వేయటం జరిగిందండి. ర్యాలీ అయిపోయేంత వరకు నేను ముందుకి వెనక్కి తిరుగుతూనే ఉన్నా. నేను సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో. ఆ ర్యాలీ అయిపోయింది. పత్రి సార్ ఫోన్ చేశారు, ఎలా జరిగింది మేడం? జరిగింది సార్, చాలా బాగా జరిగింది అని. నాలో కాన్ఫిడెంట్ ఏంటంటే చార్మినార్ ఏంటి పాకిస్తాన్లో కూడా ర్యాలీ చేయొచ్చు అన్నంత కాన్ఫిడెంట్ వచ్చింది. ఈ పని చెయ్యకపోతే నాలో కాన్ఫిడెంట్ వచ్చేదేనా? అక్కడ నేను నేర్చుకున్నాను. ఆ ర్యాలీ చేయటం వల్ల నేను నేర్చుకున్నాను. అదొకటి. సార్ తర్వాత 2000 సికింద్రాబాద్లో చేయమన్నారు, ఇంకో చోట ఇంకో సార్ ఒక మాట చేయటం, అక్కడ చెయ్యి ఇక్కడ చెయ్యి అంతే చెప్తారు. ఆయన చెప్పిన మాట పట్టుకొని చేస్తూ వెళ్ళాను. 2022 వచ్చింది. 2021 మనం చేయలే ర్యాలీలు కరోనా వల్ల. 22 వచ్చింది కదా, 2 సంవత్సరాలు చేయలేదు కదా సార్, ఈసారి 10,000 మందితో ర్యాలీ చేద్దాం, మీరు వస్తారా అన్నాడు. అప్పటికే సార్ కొంచెం వీక్గా ఉన్నారు, రాలేనన్నారు, మళ్ళీ వస్తానన్నారు. సార్ వస్తానన్నారు కదా అని అందరికి బాగా ప్రచారం చేశాం. కానీ ఈ లోపే సార్ దేహాన్ని వదిలేశారు. ఇప్పుడు ర్యాలీ చెయ్యాలా వద్దా అర్థం కాని అయోమయ పరిస్థితి 2022లో. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మాట్లాడుకున్నాం. రెంట్ ఎక్కువ, చాలా మంది సీనియర్ మాస్టర్లు మమ్మల్ని భయపెట్టారు. సార్ లేరు, సొసైటీ ఉంటుందో ఊడుతో తెలియదు, ఇలాంటి టైంలో మీరు ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు, జనం రాకపోతే పెట్టిన ఖర్చు అంతా వృధా అయిపోతుంది, మీరేమో జనం దగ్గర డబ్బులు అడగరు, మీకు బల్బు ఎక్కువ, మాకే వస్తాయి అంటారు. ఎందుకు వస్తాయంటే నేను ఆత్మశక్తిని నమ్ముతున్నా, నా శక్తిని నేను నమ్ముతున్నా, నా గురువుని నేను నమ్ముతున్నా, నేను చేస్తున్న కార్యాన్ని నమ్ముతున్నా. అందుకే నేను నోరు తెరవను, అడగను, వస్తాయి, అయ్యే వస్తాయి. నా మీద నాకు నమ్మకం ఉంది, నేను చేస్తున్న కార్యం మీద నమ్మకం ఉంది, నా గురువు మీద నమ్మకం ఉంది అని ఒక ధైర్యంతో ఆ రోజు నుంచి ఈ రోజు ఏ రోజు సొసైటీలో ఒక ధ్యానమా చక్రానికి తప్ప మిగిలిన సమయంలో మేము ఏ కార్యక్రమాలు ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కానీ కుక్కపల్లి సెంటర్కి సంబంధించి కానీ ఎప్పుడు ఎక్కడ అడగం. ఇస్తారు వచ్చేవాళ్ళు, వాళ్ళకి తోచినంత వాళ్ళు ఇస్తారు. మీరేమో అడగరు, అప్పులు పాలైపోతారు. ఇలా కొంతమంది చెప్పారు మాకు. నిజమే, సార్ లేరు, ఈ జనం వస్తారా రారా, డైలమా, సందిగ్ధం. సార్ వస్తానని మాట ఇచ్చారు, వస్తారు అన్న ఒక ధైర్యంతో ఒక నమ్మకంతో మొదలెట్టామండి. 10,000 మంది రీచ్ అయ్యాం. 2022 10,000 మందితో రీచ్ అయింది ర్యాలీ చార్మినార్ దగ్గర. మొదటి వ్యక్తి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉంటే చివరి వ్యక్తి చార్మినార్ దగ్గర ఉన్నాడు. ఇంత సింగిల్ లైన్ అలా అద్భుతంగా సాగింది. ఆ ర్యాలీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒక సత్కార్యానికి ఒక సంకల్పానికి సంఖ్య కాదు కావాల్సింది, ఆత్మశక్తి కావాలి. ఆత్మశక్తి ఉంటే జరిగి తీరుతుంది అని మా ఆత్మశక్తి నేను పెంచుకున్నా. నా మీద నాకు నమ్మకం పెరిగింది 2022 ర్యాలీ తర్వాత. నేను ఇంకెవరి కోసమో చేయట్లా. ఈ రోజు కూడా ర్యాలీ ఈ భూమి మీద నేను చేస్తుంది ఇంకా సరిపోవట్లా, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. చెయ్యటానికి ఇంకా చెయ్యాలన్న ఆలోచనలో నుంచే వాళ్ళ ర్యాలీలు అవ్వచ్చు, వారానికి 5 రోజులు ర్యాలీలు అవ్వచ్చు, క్లాసులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. నేను ఏది చేసినా ఇది ఇంకా సరిపోవట్లేదు, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అన్న ఆలోచనలో నుంచే చేస్తున్నాను. మరి భూమాత దగ్గర నుంచి ఇన్ని జన్మల్లో ఇంత జ్ఞానాన్ని పొందిన నేను, నా ద్వారా నేను ఏదైతే చెయ్యగలనో చేస్తూ నేర్చుకుంటున్నాను. నేనేదో జనానికి చేస్తున్నా అనుకుంటున్నా, జనానికి ఏమి చెయ్యట్లేదండి, ఎవరికి ఏమీ చెయ్యట్లా. ఎవరి కోసం ఏది చేసే రైట్ నాకు లేదు. కేవలం నా కోసం, నేను నా కోసం. ఇవాళ చెప్పటంలో మామూలుగా అయితే వచ్చి ఉండేదాన్ని కానీ ఈ ఎండకి ఎవరెళ్ళాలి ఏమని కూర్చోండి ఇందాగా
సూర్య భగవానుడితో పోటీ పడతామా, పడగలమా? మాడి మసైపోతాం. ఈ ఎండాకాలం ఇంత ఎవరు వస్తారో మామూలుగా అయితే నేను రానని చెప్పేదాన్ని, మామూలుగా అయితే. కానీ ఒక అవకాశాన్ని వదులుకోకూడదు, వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అనే ఒకే ఆలోచనతో ఇక్కడికి రావటం జరిగింది. అందుకే మీ అందరికీ మరీ చెప్తున్నాను, ధ్యానం పెంచండి. మీ దగ్గరలో అవకాశం ఉన్నప్పుడు ర్యాలీలో పార్టిసిపేట్ చేయండి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఏం మారాము, ఎంత మారాము అనేది. అర్థమైందా? నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.